మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం చూసే ప్రతి కాన్సర్ట్, ఫెస్టివల్, వెడ్డింగ్ అలానే కాన్ఫరెన్స్ వెనకాల ఎంత బిజినెస్ రన్ అవుతుందనేసి? ఒక స్టేజ్ మీద లైట్ వెలిగితే అది కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, అదొక కోట్ల రూపాయల బిజినెస్ కి నాంది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, జామ్నగర్లో అంబానీ ఫ్యామిలీ వాళ్ళ పెళ్లి జరిగినప్పుడు ఆ ఒక్క ఈవెంట్ ఖర్చే దాదాపు 1250 కోట్లు అయింది. అలానే కోల్డ్ ప్లే కాన్సర్ట్, మొతేరాలో జరిగిన ఈ కాన్సర్ట్ కి ఒక్క నైట్ లోనే టికెట్ సేల్స్ వాల్యూ మీద 100 crores సెండ్ చేశారు. అలాగే ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ లాంటి ఈవెంట్స్ అయితే అసలు మనం చెప్పాల్సిన అవసరమే లేదు, ప్రొడక్షన్ వాల్యూ మీద 300 crores సెండ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరే ఆలోచించండి, వీటిని చూసి ఆనందించే వాళ్ళలోనే ఉంటారా, లేకపోతే ఇలాంటి ఈవెంట్ ని సృష్టించే వాళ్ళలో ఒకరవుతారా? ఇవాళ మనం మాట్లాడుకునే బిజినెస్ వచ్చి లైవ్ ఈవెంట్ బిజినెస్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా, అలానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్ వాలా అకాడమీ తెలుగు. అలానే బెల్ బటన్ హిట్ చేయడం మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, ఈ బిజినెస్ ఏంటో, అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో వీడియోలో ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందామా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా అకాడమీ తెలుగు ఛానల్. నేను మీ విష్ణు భరద్వాజ్. మనకు లైవ్ ఈవెంట్ అంటే కాన్సర్ట్స్ లేదా ఫెస్టివల్స్ మాత్రమే కనిపిస్తాయి, కానీ నిజానికి ప్రతి ఫంక్షన్, వెడ్డింగ్, కాలేజ్ మీట్, ఒక స్పిరిచువల్ గ్యాదరింగ్, కార్పొరేట్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా లైవ్ ఈవెంట్ బిజినెస్ లో ఒక భాగం. ఈ బిజినెస్ వెనకాల ఉన్న సూత్రం ఒక్కటేనండి, ఎక్స్పీరియన్స్ ఇస్ ద ప్రోడక్ట్ అనేది మెయిన్ మోటో. ఎక్స్పీరియన్స్ ఒక ప్రోడక్ట్ గా సెల్ చేస్తే ఈ బిజినెస్ లో సక్సెస్ అవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. ఒక ఫంక్షన్ విజయవంతం కావాలంటే ఒక స్టేజో లేదా డెకరేషన్ బాగుంటేనో ఆ ఫంక్షన్ సక్సెస్ఫుల్ అవ్వదు. దాని వెనకాల ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, టైమింగ్, ప్రమోషన్, అలానే ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఇవన్నీ సక్సెస్ఫుల్ గా జరిగితేనే ఒక ఈవెంట్ సక్సెస్ అవుతుంది. EY-FICCI రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో లైవ్ ఈవెంట్ బిజినెస్ 2024 నాటికే దాదాపు 12,000 కోట్లకు చేరుకుంది. 2030 సంవత్సరానికి ఇది దాదాపు 25,000 కోట్లకు కూడా చేరుకుంటుంది అని అంచనాలు వేస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం దాదాపు 15% CAGR అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఈ రంగం అనేది కేవలం పెద్ద స్థాయి కంపెనీలకు మాత్రమే కాదు, చిన్న స్థాయి ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఈ ప్లాట్ఫామ్ లో చాలా పెద్ద ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్టేజ్ డెకరేషన్, ఈవెంట్ ప్లానింగ్, లైటింగ్, సౌండ్ రెంటల్స్, అలానే లాజిస్టిక్స్, వీటిలో దేంట్లో మొదలు పెట్టినా ఈ యొక్క రంగంలోకి మీరు ఎంటర్ అవడానికి టికెట్ దొరికేసినట్లే. ఒక్కసారి లైవ్ ఎగ్జాంపుల్స్ తో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. జామ్నగర్ లో అంబానీ ఫ్యామిలీ చేసిన వెడ్డింగ్ వెనకాల ఎన్ని బిజినెసెస్ రన్ అయ్యో మీకు తెలుసా? 1250 కోట్లకు పైగా ఖర్చు చేసి జరిపిన ఈ పెళ్లిలో దాదాపు 20,000 మందికి కొత్తగా ఎంప్లాయ్మెంట్ దొరికింది. అంత పెద్ద ఫ్యామిలీ వాళ్ళ పెళ్లి జరిగిందంటే ఒక్కసారి ఊహించండి, హోటల్స్, డెకరేషన్స్, లైట్స్, ఫుడ్, లాజిస్టిక్స్, ఎన్ని వందల బిజినెసెస్ ఆ పెళ్లి వెనకాల పరిగెత్తి ఉంటాయి. అహ్మదాబాద్ లో జరిగిన కోల్డ్ ప్లే కాన్సర్ట్ లో కూడా సేమ్ ఇదే రిపీట్ అయింది. మొతేరా స్టేడియంలో జరిగిన ఈ కాన్సర్ట్ లో ఒక టికెట్ రేంజ్ యావరేజ్ గా తీసుకున్న 5,000 నుంచి 25,000 వరకు ఉంది. 1,34,000 మంది వీక్షించడంతో ఈ ఈవెంట్ ఒక్క నైట్ లోనే 100 కోట్లకు పైగా ఎర్న్ చేసింది. అలాగే సన్బర్న్ గోవా ఈవెంట్, ఇది ఒక 3 రోజుల పాటు జరిగే ఈవెంట్. సగటున రోజుకి 1,00,000 మందికి పైగా వీక్షించే ఈవెంట్. దీనివల్ల టూరిజం మరియు స్థానిక వ్యాపారాలకు 500 కోట్లకు పైగా లాభం వస్తుంది. అలాగే ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ, దీని గురించి అయితే అసలు మనం చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే స్పాన్సర్స్, మెర్చండైజింగ్, అలానే బ్రాడ్కాస్టింగ్ ద్వారా 300 కోట్ల ప్రొడక్షన్ వాల్యూ. ఇవన్నీ మనకి ఒక స్పష్టమైన విషయాన్ని చెప్తున్నాయి. ఈవెంట్ చూడడం అనేది ఒక పెద్ద అనుభవం అయితే దాన్ని సృష్టించడం అనేది ఒక పెద్ద ఆపర్చునిటీ అనేసి. అంటే ఒక లైవ్ ఈవెంట్ జరిగితే ఒక కంపెనీ మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఉండే మొత్తం పట్టణం లాభపడుతుంది. ఒక లైవ్ ఈవెంట్ జరిగిందంటే దాని వెనకాల చాలా పెద్ద వ్యవస్థే ఉంటుంది. కానీ ముఖ్యంగా దీంట్లో 8 భాగాలు ఉంటాయి. ఆ 8 భాగాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది ఈవెంట్ ప్లానింగ్ అండ్ కాన్సెప్ట్ క్రియేషన్. దీంట్లోనే ప్రాజెక్ట్ యొక్క థీమ్ ఏంటి, బడ్జెట్ ఏంటి, అలానే క్యాష్ ఫ్లో ఏంటి అనేది డిసైడ్ చేస్తారు. సెకండ్ది వెన్యూ మేనేజ్మెంట్. ఒక ఈవెంట్ జరగాలంటే దాని సౌకర్యాలు, అలానే దాని వెన్యూ, అనుమతులు, భద్రత ఇవన్నీ ఇక్కడ డిసైడ్ చేయబడతాయి. మూడవది స్టేజ్ అండ్ సెట్ డిజైన్. ఒక ఈవెంట్ సక్సెస్ఫుల్ గా జరగాలి అంటే దాని వెనకాల సెట్ వర్క్ చాలానే ఉంటుంది. నాలుగవది సౌండ్ అండ్ లైటింగ్. నన్ను అడిగితే నా దృష్టిలో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే, ఎందుకంటే చూస్తున్న ప్రజలకి ఒక అనుభవాన్ని క్రియేట్ చేయాలంటే సౌండింగ్ అండ్ లైటింగ్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఐదవది ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ. వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి ఒక సంతృప్తిని ఇవ్వాలి అంటే ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సిక్స్త్ది సెక్యూరిటీ అండ్ లాజిస్టిక్స్. ఒక ఈవెంట్ జరుగుతుందంటే చాలా మంది మనుషులు అక్కడ గుమిగూడతారు, కాబట్టి ఇలాంటి ప్లేసెస్లో సెక్యూరిటీ అండ్ భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. సెవెంత్ది మార్కెటింగ్ అండ్ ప్రమోషన్. ఒక రిచ్ హైప్ లేకపోతే ఏ ఈవెంట్ అయినా సక్సెస్ అవ్వదు. సో మార్కెటింగ్ ద్వారానే మనకి టికెట్ సేల్స్ కూడా జరుగుతాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, స్పాన్సర్షిప్ అండ్ మానిటైజేషన్. పైన 7 గనక సక్సెస్ఫుల్ గా జరిగినట్లయితే ఆటోమేటిక్ గా ప్రాఫిట్ మార్జిన్ అనేది అనుకున్న దానికంటే ఎక్కువే వస్తుంది. ఒక ఈవెంట్ జరిగితే కనీసం 50 వెండర్స్
200 టెక్నీషియన్స్ అలానే 20కి పైగా ఫ్రీలాన్సర్స్ పనిచేస్తారు. సో ఒక రకంగా చూసుకుంటే ఇది ఒక ఆపర్చునిటీ మాత్రమే కాదు, ఒక మైక్రో ఎకానమీని సృష్టించే అవకాశం. సరే, లైవ్ ఈవెంట్ బిజినెస్ గురించి ఇప్పటిదాకా తెలుసుకున్నాం, బానే ఉంది. కానీ మీ మనసులో ఇప్పటికీ ఒక ప్రశ్న స్టార్ట్ అయి ఉండొచ్చు, ఈ ఈవెంట్ బిజినెస్ లో మనం ఎలా స్టార్ట్ అవ్వాలి అనేసి. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. చిన్న స్థాయి ఈవెంట్ మేనేజ్మెంట్ కి మనకి 50,000 నుండి 2 లక్షల రూపాయల పెట్టుబడి వరకు చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్ఫరెన్స్ మీట్స్ అనుకోవచ్చు. అంటే మధ్యస్థాయి ఈవెంట్స్ కి, వెడ్డింగ్స్ మరియు కాలేజ్ ఫెస్ట్ అనుకోండి, 3 నుండి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. పెద్ద కాన్సర్ట్స్ కి అయితే 25 లక్షల నుండి కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ మూడిట్లో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఎంత ఇన్వెస్ట్మెంట్ అయితే మనం పెడతామో దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ప్రాఫిటబుల్ గానే ఉంటుంది. ఎలా చూసుకున్నా ప్రాఫిట్ మార్జిన్ అనేది 15% నుండి 30% వరకు అయితే కామన్ గా ఉంటుంది. కానీ ఈ వ్యాపారం ప్రత్యేకత ఏంటంటే, మీ రెప్యుటేషన్ కూడా మీకు క్యాపిటల్ ని సృష్టిస్తుంది. ఒక్కసారి ఊహించండి, మీ ఫస్ట్ ఈవెంట్ ని మీరు సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేస్తే మీ ఫస్ట్ క్లయింటే తదుపరి క్లయింట్స్ కి రెఫరల్ అవుతాడు. ఇలా చూసుకున్నట్లయితే ఇది నెట్వర్క్ మీద కూడా ఆధారపడిన బిజినెస్. సో మీరు ఒక్క ఈవెంట్ సక్సెస్ఫుల్ గా చేసి మల్టిపుల్ గా ఈవెంట్స్ చేస్తున్నారు అంటే మీ మార్కెట్ వాల్యూ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. కానీ ఈ రంగంలో సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే మనకి ముఖ్యంగా ఉండాల్సింది 3 థింగ్స్. 1 విజన్, 2 క్రియేటివిటీ, 3 కమిట్మెంట్. మీకు ఆసక్తిగా ఉన్న ఏదో ఒక నీష్ని ఎంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వెడ్డింగ్స్, ఫెస్టివల్స్, కాన్సర్ట్స్, ఏదో ఒక నీష్ని ఎంచుకోండి. తర్వాత వెండర్ నెట్వర్క్ ను నిదానంగా నిర్మించండి. ఎలానో వెండర్ నెట్వర్క్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సౌండ్ రెంటల్స్, లైటింగ్, ఫోటోగ్రఫీ, అలానే లాజిస్టిక్స్, ఇవన్నీ కనుక మనం ఒక టీమ్ గా ఫామ్ చేసుకోగలిగితే మన ఈవెంట్ కి పెద్ద బ్యాక్ బోన్ దొరికేసినట్లే. డిజిటల్ ప్రెసెన్స్ తప్పనిసరి. మీరు అడగవచ్చు, తొందరగా మీడియా దొరకదు కదా అని. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇస్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ మార్కెటింగ్. మీరు ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, యూట్యూబ్ లో మీ బేసిక్ ప్రాజెక్ట్ ట్రయల్స్ ని మీ పోర్ట్ఫోలియోగా షోకేస్ చేయొచ్చు. అలానే ఈవెంట్ లో మీరు తీసిన ఫొటోస్, క్లయింట్ టెస్టిమోనియల్స్, అలానే BTS వీడియోస్ మీ ప్రమోషన్ టూల్స్ గా హెల్ప్ అవుతాయి. మొదటి దశలో మీరు చిన్నగానే ప్రాజెక్ట్స్ ని ఎంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్స్ బర్త్డే ఈవెంట్ కానీ లేదా కాలేజ్ ఫెస్ట్ కానీ ఇలాంటివి ఎంచుకోండి. ఎందుకంటే మీకు ఇది ఒక ఫౌండేషన్ ని సెట్ చేస్తుంది. ఒక్కో ఈవెంట్ తో నిదానంగా మీరు కూడా ప్రొఫెషనల్ గా ఎదుగుతారు. బట్ ప్యాషన్, పేషెన్స్, కమిట్మెంట్ మాత్రం తప్పనిసరి. ఎందుకంటే అనుకున్న టైంకి సర్వీస్ ని అందించడం మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బిజినెస్ లో. అలాగే ఈ లైవ్ ఈవెంట్ బిజినెస్ లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? రెవెన్యూ ఒక్క సైడ్ నుంచి మాత్రమే రాదు, మల్టిపుల్ సైడ్స్ నుంచి వస్తాయి. ఎలానో ఇప్పుడు చెప్తాను చూడండి. స్పాన్సర్షిప్స్ నుంచి, టికెట్ సేల్స్ నుంచి, మెర్చండైజ్, అలానే వెండర్ కమిషన్స్, సోషల్ మీడియా కొలాబరేషన్స్, ఇలా డిఫరెంట్ సైట్స్ నుంచి మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో లైవ్ ఈవెంట్ బిజినెస్ అనేది మీరు ఒక ఫంక్షన్ లాగా కాకుండా ఒక్క ఎకో సిస్టమ్ లాగా చూసి అన్ని డిపార్ట్మెంట్స్ ని కనుక మీరు సమకూర్చుకోగలిగితే మీకు చాలా లాభాలు ఉంటాయి. మీరు అడగవచ్చు, ఇది కేవలం హైదరాబాద్, ముంబై లాంటి టైర్ 1 సిటీస్కే పరిమితం అవ్వచ్చు కదా అనేసి. కాదు, ఈ రోజుల్లో టైర్ 2 సిటీస్ కూడా ఈ లైవ్ ఈవెంట్ బిజినెస్ కి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. విజయవాడ, వరంగల్, రాజమండ్రి, తిరుపతి ఇలాంటి స్మార్ట్ సిటీస్ లో కూడా ఈ ఈవెంట్స్ అనేవి పెద్ద హబ్స్ క్రియేట్ చేస్తున్నాయి. కాలేజ్ ఫెస్ట్, కల్చరల్ నైట్స్, అలానే DJ, బ్రాండ్ ప్రమోషన్స్ తో ప్రతి సిటీ తనకంటూ తను ఒక ఈవెంట్ కల్చర్ ని సృష్టించుకుంటోంది. లోకల్ ఎంటర్ప్రెన్యూర్స్ కి ఇది గోల్డెన్ అవకాశం. ఒక ఫంక్షన్ ని గనక మీరు ప్రొఫెషనల్ గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయగలిగితే మీరు ఈ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేసినట్లే. అలానే దీంట్లో భవిష్యత్ ఏంటి అంటారా? ప్రెసెంట్ మార్కెట్లో అయితే 2 ఈవెంట్స్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఒకటి వచ్చేసి వర్చువల్ ఈవెంట్స్ అండ్ హైబ్రిడ్ ఎక్స్పీరియన్సెస్, అలానే సెకండ్ది సస్టైనబుల్ ఈవెంట్స్. వర్చువల్ ఈవెంట్స్ అండ్ హైబ్రిడ్ ఎక్స్పీరియన్సెస్ లో మీకు చాలానే లాభాలు ఉంటాయి. అండ్ సస్టైనబుల్ ఈవెంట్స్ లో అంటారా, మీరు కనుక ఎకో ఫ్రెండ్లీ, ప్లాస్టిక్ ఫ్రీ ఫుడ్ జోన్స్ ని క్రియేట్ చేయగలిగిన మీరు ఈ లైవ్ ఈవెంట్ బిజినెస్ లో సక్సెస్ఫుల్ గా ప్రాఫిట్స్ ని చూస్తారు. భవిష్యత్తులో ఈ బిజినెస్ కి చాలా డిమాండే ఉంది. అఫ్ కోర్స్ మీరు అడగవచ్చు, కాంపిటీషన్ కూడా కొంచెం మోడరేట్ గానే ఉంది. కానీ మీరు కనుక ఎంత ఎర్లీగా ఈ ఈవెంట్ బిజినెస్ లోకి ఎంట్రీ తీసుకుంటారో మీరే ఫ్యూచర్ లీడర్స్ అవుతారు. ఈ లైవ్ ఈవెంట్ బిజినెస్ లో ప్రతి ఎంటర్ప్రెన్యూర్ గుర్తుంచుకోవాల్సింది, అలానే బిల్డ్ చేయాల్సింది 3 సూత్రాలు. ఫస్ట్ థింగ్ నమ్మకం, అదేనండి ట్రస్ట్. మీరు ఎంత ట్రస్ట్ ని క్రియేట్ చేసుకోగలిగితే మీకు అంత బాగా క్లయింట్స్ దొరుకుతారు. సెకండ్ది ఎక్స్పీరియన్స్. మీరిచ్చే అనుభవం మీకు రిపీట్ సైకిల్లో మీ కస్టమర్స్ ని తీసుకొస్తుంది. సో ట్రస్ట్ మరియు ఎక్స్పీరియన్స్ తో మీరు గనక సర్వీస్ ని ప్రొవైడ్ చేయగలిగితే థర్డ్ అయినటువంటి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆటోమేటిక్గా మీ దగ్గరకు వచ్చేస్తుంది. మన దేశంలో ప్రతి వారం ఏదో ఒక బిజినెస్ ఈవెంట్ జరుగుతూనే ఉంది. సో ఏదో ఒక ఈవెంట్లో మీరు ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేసుకొని ఈ మార్కెట్లో ఎంటర్ అయితే తొందరగా సక్సెస్ఫుల్ అవుతారు. సో ఇదండి ఇవాళ మన బిజినెస్ అప్డేట్. అలానే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సపోర్ట్ చేయడం మాత్రం ఏమాత్రం మర్చిపోవద్దు. మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బై బై. బాస్ వాలా, బీ ద బాస్.